వీళ్ళ వర్గం తెలంగాణ భూముల్ని ఎలా దోచుకున్నారో ప్రత్యక్షంగా చూసిన వాడిని. అంటే ఎందుకంటే తెలంగాణలో మన ఉత్తరాంధ్ర లాగా సమూహంగా బలంగా ఉంటారు తప్ప అక్కడ ఒక రాజకీయ నాయకుల్లో ప్రజలు బలవంతులు. అక్కడ ఒక పోరాటం వస్తే బయటకు వస్తారు తప్ప ఇలా క్రిమినల్ పాలిటిక్స్ చేయలేరు అక్కడ. సో అందుకని ఈ గుంపు దాడి తట్టుకోలేక తన్ని తగిలేశారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. దానికి ముఖ్య కారకుడు జగన్ కూడా. ఎందుకంటే మన ఋషికొండని ఎలా తవ్వేశారో, మన ఋషికొండ ఎందుకు ఉంది? సృష్టి చాలా గొప్పది. ఏ సునామీ వచ్చినా, తుఫాన్లు వచ్చినా అది ముందొచ్చు బ్యారియర్గా ఉంటుంది, రానివ్వకుండా అలలు, సునామీ వచ్చిన అలలు ముందు అక్కడ ఆపేస్తుంది. అలాంటి ఋషికొండని చెక్కేశారు వీళ్ళు. ఎర్రమట్టి దెబ్బలు అవి ఒక మనకి శ్రీలంక, తమిళనాడులో తప్ప ఇంకెక్కడా లేవు. మళ్ళీ 20,000 సంవత్సరాలు పట్టింది ప్రకృతికి ఎర్రమట్టి దెబ్బలు అలా రావడానికి. దాన్ని రియల్ ఎస్టేట్లుగా మట్టిని తవ్వేసి అతలాకుతలం చేస్తూ ఉన్నారు. ఆ మట్టిని తవ్వేసి చెట్లు నరికేసి ఏం చేస్తాం మనం? వీళ్ళందరం కూర్చొని 10 మంది కలిసి ఇంత దోపిడీ చేస్తుంటే ఈ రోజున ఇన్ని వేల మంది ఉన్నాం ఇక్కడ. దాదాపు 50,000 ఎంతో, నాకు ఎగ్జాక్ట్ చెప్పలేను, కానీ దాదాపు ఒక వెనకపత్ని దాదాపు 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. 10 మందిని 1,00,000 మంది ఆపలేమా? ఎందుకు ఆపలేం? ఎందుకు ధైర్యం లేదు మనకి? మీరు ధైర్యంగా బయటికి రావడానికి ఒక్కసారి జనసేన వైపు చూడండి, పవన్ కళ్యాణ్ వైపు చూడండి.